మీదే సార్ నేనేం మార్క్స్ లిస్ట్ సార్ ఇది 984867 ఇది మొబైల్ నెంబర్ లో ఉంది కానీ మార్క్స్ లిస్ట్ లో ఉందా సార్ ఎకనామిక్స్ 72% వస్తాయండి లెక్చరర్ మొహాన్ని యాసిడ్ కొడతాను బెదిరించి కాపీ రాస్తే ఎన్నైనా వస్తాయి. అయ్యో లేదన్నా అది యాసిడ్ కాదన్నా వాటర్ బిస్లరీ వాటర్. సార్ కి తరడీరు 18 సబ్జెక్టులు ఏరియాస్ ఉండిపోయినాయి అంటే సార్ కాలేజీకి వచ్చిన తర్వాత ఇంతవరకు చదవటం మొదలు పెట్టలేదు. మీ అబ్బాయి లాంటి వాళ్ళు నలుగురుంటే చాలు కాలేజీలు మూసుకొని కళ్యాణ మండపాలు పెట్టుకోవాలి. అర్థమైంది సార్, ఏదో బిజీలో పడిపోయి ఈ ఒకసారి ఛాన్స్ ఇస్తే సార్. ఛాన్స్ ఇవ్వడానికి పిలవలేదండి, టీసీ ఇవ్వడానికి పిలిచాం. ఇవ్వండి నాకేంటి, ఇవ్వండి వెళ్ళిపోతానండి. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ఏదో మెరిట్ స్టూడెంట్ అన్యాయం జరిగినట్టు మాట్లాడుతాండి. గెట్ అవుట్, టేక్ టీసీ అండ్ గెట్ అవుట్. హాయ్ పండు. హాయ్ నిమ్మి, చెప్పరా ఏంటి మీ ఆయన ఊళ్ళోనే ఉన్నాడా బొంబాయి వెళ్ళిపోయాడా? ఏంటి ఫోన్ తీయట్లేదు? ఏం చెప్పమంటావురా, ఇప్పటి వరకు ఇద్దరు ఈడియట్స్ నా ఎదురుగా కూర్చున్నారు, ఇప్పుడే జస్ట్ వాళ్ళు వెళ్ళిపోయారు. నీ ఫోను. ఇంతకీ నా కొత్త ఫ్లాట్ గురించి ఏం చేసావు? మా కరెస్పాండెంట్ కి తెలియకుండా 5 మెడికల్ సీట్లు నొక్కేసా, అందులోంచి 1 కోటి నొక్కేసి డస్ట్ బిన్ లో ఉంచా. అవునా, అయితే నాకు ఫ్లాట్ రెడీ. రేపటి నుంచి మై హోమ్ అపార్ట్మెంట్స్ లో 401 ఫ్లాట్ నీదే. థాంక్యూ పండు. సాయంత్రం 7 గంటలకు గ్రీన్ పార్క్ హోటల్కి వచ్చాయి, అక్కడ ఇద్దరం ప్రైవేట్ గా కూర్చుని ఇంటీరియర్ డెకరేషన్ గురించి మాట్లాడుకున్నాం. నాకు ఫ్లాట్ అరే అవతల సీరియల్ లో ఉన్నారు కదా, వాళ్ళ అన్ని ఫినిష్ అయిన తర్వాత చూస్తాం. పండు హలో పండు. షిట్, డెఫినెట్ గా ఇస్తాను. నేను లోపలికి ఎవరు రానిచ్చారా? ఆఫీసులో టీసీ ఇస్తారు, కరెక్ట్ చేసుకుని వెళ్ళు. అరే వాట్ ఇస్ దిస్? అరే మా డాడీ బాగా హర్ట్ అవుతున్నారు పండు. పండా? పండేంటి? నేను నీ ఫ్రెండ్ నే, పాండురంగారావు, ప్రిన్సిపల్, గివ్ రెస్పెక్ట్. సరే గానీ మన మై హోమ్ అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ రేట్ ఎంత? మై హోమ్ అపార్ట్మెంట్స్ లో ఫ్లాట్ రేట్ నీకెందుకు? ఐ గాట్ మై ఓన్ హోమ్. అయితే ఇది మన సెకండ్ హోమ్ పండు. అరే అరే ఏంట్రా చేసేవని గుడ్ సెట్ పనులు. వెనకాల గాంధీ గారి ఫోటో, ఇంట్లో ఒకటి, గ్రీన్ పార్క్ లో ఒకటి, ఇవన్నీ కవర్ చేయడానికి కరెస్పాండెంట్ కళ్ళు కప్పేటాలు, డస్ట్ బిన్ లో క్యాష్ కుప్పేటాలు. బాబు హ్యాండ్స్ ఇలా అయ్యమ్మా, నీకేం కావాలి బాబు? మా నాన్న ఫేస్ లో ఆనందం కనపడాలి. ఏది పిలు? ఎందుకు మళ్ళీ పిలిపించారు? ఎందుకేంటి సార్, బంగారం లాంటి కుర్రోడు సార్, మార్కులు రాకపోతే సార్, బిహేవియర్ ముఖ్యం సార్. తండ్రి మీద ఇతనికి ఎంత గౌరవం ఉందో తెలుసా సార్? ఎందుకు సార్ గోల్డ్ మెడల్స్ ఇవన్నీ తీసుకొచ్చి చెత్తపుట్లో పడేసుకోవడానికి సార్? ఆపండి. అడ్మిషన్ ఉందా లేదా? అడ్మిషన్ ఉందని చెప్పడానికే కదా సార్ ఇంత స్ట్రెయిన్ అవుతున్నాను. మీ ఫేస్ లో ఆనందం చూడాలని సార్. వీడి విషయంలో నాకు ఎప్పుడు ఆనందం ఉండదు. ఓహో నా తండ్రి. కాలేజ్ టాపర్. కాలేజ్ ఫస్ట్ రావక్కర్లేదు, ఫస్ట్ కాలేజీకి రా చాలు. నీలాంటి సిండ్రెల్లా కాలేజ్ లో ఉండుంటే కాలేజీకి రావటం అంటే తిరిగి వెళ్ళేవాడిని కాదు. ఇప్పుడేం చేస్తావు అడు? నా బిషప్ తీసి. అర్థమైంది. చెక్. ఇదెలా ఉంది? సూపర్ గేమ్. నువ్వు చాలా బ్రిలియంట్. రేయ్, అది మేం చెప్పాలి, నీకు నువ్వు అనేసుకుంటే సరిపోదు. సరే సరే వెళ్ళి కాఫీ పట్టరా. నేను ఇంట్లోకి రానిచ్చిందే ఎక్కువ, పైగా కాఫీ. పోపా వెళ్ళి నువ్వే తెచ్చుకో. రామ్, ఈ ఇంట్లో నీకు మర్యాద బాగా ఎక్కువ అనుకుంటా. యూర్ మిస్టేక్ అమ్మా.
ఈ చెల్లెలు మాత్రం ఏమన్నా నాకు కోపమే రాదు. ఏ నా చిన్నప్పుడు అన్నవరం వెళ్ళినప్పుడు గుడిమెట్ల మీద ఒక పసిబిడ్డ బోరు నెడుస్తూ అనాథగా కనిపించింది. అది చూసి నేను ఆ పసిబిడ్డ నా చెల్లెలు కావాలని ఏడ్చి మారం చేశాను. అప్పుడు మా బాబాయ్ నా కోసం పసిబిడ్డని తీసుకొచ్చి తన కూతురుగా పెంచుకుంటున్నాడు. ఆ పాపే ఈ పాప. ఈ విషయం తనకు తెలుసా? ఎలా శ్రవంతి, ఇలాంటి విషయాలు ఎలా చెప్పగలుగుతాను తనతో? రామ్, షీస్ సో గ్రేట్. కానీ చూసావా, ఈరోజు నన్నే లెక్క చేయకుండా వెళ్తుంది. సరే ఆడు. మా అనాథ చెల్లెలు ఫ్రెండ్స్ సండే కదా, అదే యాదవ్ న్యూసెన్స్. అది సరే, నువ్వేంటి కనీసం అటు తిరిగి కూడా చూడలేదు? ఇప్పుడు చూస్తాను, వాళ్ళు తిరిగి నన్ను చూస్తారు, నా క్యూట్ ఫేస్ చూసి పడిపోతారు. తర్వాత SMS లు, MMS లు, లవ్ లెటర్లు, సూసైడ్ థ్రెట్స్, ఇవన్నీ అవసరమా? ఎక్స్పీరియన్స్ అమ్మా, ఎక్స్పీరియన్స్. అవునా? నీకు అంతమంది ప్రపోజ్ చేశారా? మరి ఓకే ఓకే, సారీ సారీ. ఫస్ట్ నీకు ప్రపోజ్ చేసింది ఎవరు? ప్లీజ్ ప్లీజ్ చెప్పవా? ఫస్ట్ సరిత. రే, నాకిచ్చేవేంట్రా? నేను నీ టీచర్ని. పర్వాలేదు టీచర్, ప్లీజ్ టీచర్. టూ మచ్ రొమాన్స్. సెకండ్ మాలవిక మాలవిక. మాలవిక మాలవిక. ఊరెళ్తున్నావా? అవును, సమ్మర్ హాలిడేస్ కానీ మా అమ్మమ్మ గారు ఊరెళ్తున్నా. మళ్ళీ వారం రోజుల్లో తిరిగి వచ్చేసి. నేను 2 రోజులు వెయిట్ చేయలేను. సారీ రా. పర్లేదులే, ఈలోపు నీ ఫ్రెండ్ ఉషని ఇంట్రడ్యూస్ చేసి వెళ్తావా? There's too much violence. వైలెన్సా? చూసావా, నువ్వు తెరుచుకున్నావు. అన్నయ్య, ఈరోజు నీ బాయ్ ఫ్రెండ్ రఘుని చూశాను పబ్ లో ఒక అమ్మాయితో. బ్రదర్, డబ్బులు తీసావా లేదా? టాపిక్ డైవర్ట్ చేయ మాకు. నీకన్నా అందంగా ఉంచు కన్యా, అదే నా భయం అంతా. ఇంత స్కర్ట్ వేసుకుని కత్తిలా ఉంది కదరా? కత్తిలా ఉంది. షోల్డర్ పైన టాటూ ఉందా? చెప్తా వాడి సంగతి. 2000 కోసం సిగ్గులేదు? నీకు తెలిసిపోయిందా? సరిపదా. సైలెన్స్ సైలెన్స్. ఏయ్, మాట్లాడొద్దు. ఇప్పుడు నాన్నగారు మాట్లాడతారు. నాన్నగారు మాట్లాడండి. ఫస్ట్ నేను హైదరాబాద్ కు వచ్చినప్పుడు ఏయ్, ఆపండి. చిన్న పెద్ద లేకుండా ఏంట్రా వెళ్ళగలం? మాట్లాడొద్దు. నాన్నగారు మీరు కూడా మాట్లాడొద్దు, నేను మాట్లాడతాను. సరే. ఈ ఇంట్లో ఇంకో సన్యాసి పుట్టకుండా ఆడపిల్ల పుట్టడం ఒక శుభవార్త అయితే, ఈ సంవత్సరం మన బిజినెస్ టర్న్ ఓవర్ 50 కోట్లు దాటడం మరో శుభవార్త. ఇంతకన్నా పెద్ద శుభవార్త ఇంకోటి ఉంది. అది చెప్పడానికి ఈ గ్యాదరింగ్. ఇది గ్యాదరింగ్ కాదు, బాదరింగ్. ప్యారిస్ లో ఉన్న మన పార్ట్నర్స్ అక్కడ కూడా ఒక బ్రాంచ్ పెట్టామని ప్రపోజల్ పెట్టారు. సరే అన్నాను. ఏంట్రా? మార్కెట్ స్టడీ చేయడానికి మనలోంచి ఒకరిని స్పాన్సర్ చేసి పంపమన్నారు. అందుకే మా జనరేషన్ నుండి కాకుండా మీ జనరేషన్ నుండి ఒకరిని సెలెక్ట్ చేసి పంపిద్దామని డిసైడ్ అయ్యాను. వాళ్ళు కావాలంటే తోడుగా ఇంకొకరిని తీసుకెళ్లొచ్చు. అల్లుడు గారు ఇవ్వండి. ఇదిగోండి. ఈ ఇంట్లో ఉన్న పిల్లలందరి పేర్లు దీంట్లో ఉన్నాయి, ఒక్క పేరు తప్ప. ఏ నా పేరు ఎందుకు వేయలేదు? చెప్పకుండానే అది నీ పేరుని తెలుసుకున్నోడివి, ఎందుకు వేయలేదు కూడా తెలిసే ఉంటుందిగా. అయితే ఓ పని చేయండి, నువ్వు ఆపే. నేను మీ కొడుకునే కాదని రాసివ్వండి, మీ ఇల్లు స్టాంప్ పేపర్ తీసుకురా, ఇప్పుడే రాసేస్తా. ఏంట్రా ఇదంతా? మరి నా పేరు వదిలేస్తే నోరు మూసుకుని వెళ్ళిపోతాను అనుకున్నారా? ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ జైలుకి పంపించి మరి వెళ్తా. జైలుకా? ఎందుకు? ఏంటద్దా డాక్టర్ చదివావు, స్కానింగ్ చేయడం చట్ట ప్రకారం నేరం తెలీదా? వాడు చేసినా చేస్తాడన్నయ్యా. అందుకని వాడి పేరు కూడా వేయండి. నన్ను మెడికల్ కౌన్సిల్ లో డిబార్ చేస్తారన్నయ్యా. ఓకే, సాధించావురా. మరేమనుకున్నావు? రే రే, నీ పేరు వస్తే నన్ను తీసుకెళ్ళరా. ప్యారిస్ ఇప్పుడు దాకా పుస్తకాలు కూడా సరిగ్గా చూడలేదురా. నిన్న ఛాన్సే లేదు. రే రామ్.
ఏ రాఘవా అనయ్య. వాడు ఎవరిని తీసుకెళ్తాడో అడుగు. ఎరా నన్నే. బాబాయ్ చిన్నప్పటి నుంచి ఇద్దరం చాలా క్లోజ్ గా ఉంటున్నాం, ఇంకెవరిని తీసుకెళ్తాడు? ఏ రామ్, ఎలా ఉన్నావురా? ప్రయాణం ఎలా జరిగింది? చాలా సేపు నేను జరుగుతూనే ఉంది. అలాగా? ప్యారిస్ ఎలా ఉందిరా? ఎవరది? నేను సుకన్యని. సుక్కు నువ్వమ్మా. ఆఫ్టర్ ఆల్ 2000కి ఎంత టార్చర్ పెట్టావే. ఇప్పుడు సార్ రేంజ్ ఏంటో తెలుసా? తెల్లాలి మన లగేజ్ మోస్తే బెంచ్ గారు మనల్ని మోస్తుంది. నీకు బాగా ఎక్కువైందిరా, ఇండియాకి చెప్తాను. ఏంటి సైలెంట్ అయిపోయావు? రేయ్ రమ్య, ఎక్కడో కాలుతున్నట్టుంది. ఇంకా మాట్లాడేదిరా. హైదరాబాద్ ఉన్నప్పుడు వద్దు వద్దు అన్న అర్థమైన చోట్ల తిప్పేవాడు కదరా. ఇప్పుడు ప్యారిస్ మాత్రం ఒక్కడే సింగిల్ వెళ్ళిపోతావా? కడుపు మండుతుందిరా ఇక్కడ. రే 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 జీవితంలో కొంతమంది చూసి ఏర్షపడకూడదురా. స్టైల్లో రజనీ, క్రికెట్ లో సచిన్, మ్యూజిక్ లో రెహమాన్, మన ఇంటికి నేను. నాకే పంచడేలా కొడుతున్నాడు అత్త. చెప్పు. అదృష్టం మన వెనకాల కుక్క పిల్ల తిరుగుతుందయా. Excuse me, sir. Passport, please. Yes. Thank you. Keep the change. ఎక్కడున్నాను? కుక్క పిల్ల. యూనో పాపి? పప్పినా? రే రే రే, పప్పినంటే నాకు చాలా ఇష్టం. నువ్వు వచ్చేటప్పుడు హలో. పట్టురా, మర్చిపోకే. సరే గాని నువ్వేంట్రా ఓకే. రమేష్ గారిని వదిలేసి వెళ్ళిపోయావు? ఓకే ఓకే. ఎప్పుడు ఇద్దరు కలిసి అమ్మా ఫోన్ ఇవ్వు. ఇదిగోండి బాబు గారు. రే డాడీ ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావో తెలుసా? వైన్ ఫ్యాక్టరీ ముందు. డాడీ నాకు వైన్ అంటే ఇష్టం, అందుకని వైన్ ఫ్యాక్టరీ అయినా టూ మచ్ డాడీ. ఒక్కసారి వెనక తిరిగి చూడు, నిన్ను తీసుకొచ్చిన కారు వెళ్ళిపోయి ఉంటుంది. నీ పాస్పోర్ట్ కూడా తీసేసుకుని ఉంటారే. ఒరే నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈ రోజు నుండి నువ్వు ఆ వైన్ ఫ్యాక్టరీలో ఒక్క కూలీవి. నువ్వు తినే తిండి, తాగే నీళ్లు అన్ని నువ్వే సంపాదించుకోవాలి. ఆఖరికి నువ్వు ఇండియాకి తిరిగి రావాలంటే అయ్యే ఖర్చు కూడా నువ్వే కష్టపడి సంపాదించుకోవాలి. అంటే గాడిద చాకరీ చేయాలన్నమాట. అప్పుడు నీకు లైఫ్ అంటే ఏంటో తెలిసి వస్తుంది. అక్కడే నుండి తప్పించుకోవడం కూడా చాలా కష్టం. అదే ప్యాలెస్ కాదురా, రీజన్. అనయ్య ఏంటిదంతా? స్కెచ్లు, స్కీమ్లు వాడికి కాదు నాకు కూడా తెలుసు. వాడి బాబు నేను ఇన్కమ్ ట్యాక్స్ రాయడని నా దగ్గర డబ్బులు కొట్టిస్తాడా? గొడవలు, పోలీస్ స్టేషన్లు, చిచి 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 ఎన్ని అవకాశాలు ఇచ్చినా మారలేదు. అందుకే ఈ స్కెచ్ వేశాను, పడ్డాడు. అన్నయ్య మరి ప్యారిస్ లో బ్రాంచ్, ఆ చీటీలు అవన్నీ అంతా నా సెటపే. అన్ని చీటీలో వాడి పేరే రాశాను. మరి వాడు కూడా ఇంకొకరిని పంపిస్తా అన్నా? వాడు ఇంకా ఎవరిని తీసుకెళ్తాడు? ఈ గాడిదనే కదా అనుకున్నాను. వీడి తప్పించుకున్నాడు. జస్ట్ మిస్. నువ్వు చేసింది చాలా తప్పన్నయ్యా. అసలే తల్లి లేని పిల్లాడు. ఈ సెంటిమెంట్ నే వాడు అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నాడు. వాడికి ఇలా జరగాల్సిందే. అక్కడ వాడి బాస్ మామూలు మనిషి కాదు. వెరీ స్ట్రిక్ట్, డిసిప్లిన్డ్, ఐరన్ మ్యాన్, మై ఫ్రెండ్ పుల్లారెడ్డి. ఇప్పుడు నేను ఎందుకు రాక్ష పళ్ళు తొక్కి రసం తీయమంటే 25 కేజీలు పంచలేదంటావట, కిలో కిలో క్యాపేచ్చావా? మొత్తం ఒకేసారి మెక్కావా? ఆకలిలో తెలియలేదు సార్. ఆకలిసిందా? నన్ను కూడా తినరా? పర్లేదు సార్, చాలా వేస్ట్ మెటీరియల్ ఉంది అందులో. సార్ వాడే సార్, మీ ఫ్రెండ్ కృష్ణారావు, హైదరాబాద్, అతను కొడుకు. ఓ నువ్వేనా? చూడటానికి అమ్మాయికుల్లాగా ఉన్నావు, పెద్ద కిలాడి వంటగా. ఇక్కడ తోక జాడించావనుకో కత్తిరించేస్తాను. ఇక నుంచి నీ సంపాదన మీదే బతకాలి, లేదనుకో జీవితాంతం నువ్విక్కడే పడి ఉండాలి. 25 కిలోల ద్రాక్ష దొక్కితే ఒక్క బాటిల్ జ్యూస్ వస్తుంది. ఒక బాటిల్కి నీకు 5 రూపాయలు వస్తుంది. నువ్వు 5 రూపాయలు ఇస్తే హాఫ్ బాటిల్ వాటర్ వస్తుంది. సార్ హైదరాబాద్ కి టికెట్ ఎంత సార్? 45,000. 40 అంటే 9,000 బాటిల్స్, 2,25,000 కిలోలు ద్రాక్ష పొడి తొక్కితే కానీ హైదరాబాద్ వెళ్ళలేనా? వీళ్ళు కూడా నీతో తీసుకెళ్ళు. పుల్లారెడ్డి మీ నాన్నకి ఫ్రెండా? అంటే మీ నాన్నకి ఫ్రెండా? అవును, వాడి నాన్నకి కూడా ఫ్రెండే. ఏమిటి దీన్ని ఒక బిజినెస్ కింద నడుపుతున్నారా? కాదు, రిచ్ ఫాదర్స్ డబ్బుతో కొడుకులు రెచ్చిపోతే. అంటే మీరు రిచ్చా? యా. మీరెలా రెచ్చిపోయారు?
వైజాగ్లో నన్ను అందరూ రోమియో రాజా అని పిలిచేవారు. ఎట్లాంటి ఫిగర్ అయినా సరే మన్ని చూస్తే ఫ్లాటే. 100 వికెట్లు పడిపోయాయి. అది తట్టుకోలేక మా నాన్న నన్ను అంతరిచ్చయ్యుండి 25 కిలోలు ద్రాక్ష పళ్ళు మెక్కావంటే ఎక్కడో కొడుతుంది గురు కదా. గుడ్ మార్నింగ్ your mummy. Coffee please. అదేంటి కార్ని మమ్మీ అని పిలిచి కాఫీ వేస్తున్నాడు? పొలారెడ్డి అమ్మ అన్సీ అమ్మగారు ఈ కారులోనే సడన్ గా చచ్చిపోయింది. అందుకే అతనికి ఈ కార్ అంటే సెంటిమెంట్. చచ్చుకునే సెంటిమెంట్, బతుకునే పనిష్మెంటా? ఇటు కాఫీయే కాదు, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్, పండలకి పబ్బాలకి ముందు కూడా వస్తుంది. ఓ ఫ్రెండ్, న్యూ అడ్మిషనా? రండి రండి ఫ్రెండ్ రండి. ఏంటి వీడి పెద్ద రిచ్ ఫ్యామిలీ అని చెప్పాడా? నమ్మద్దు, వీళ్ళంతా నా చెంచాగాళ్ళు. మా నాన్న సరదాగా టూర్కి వెళ్ళండిరా అని వీళ్ళకో టికెట్లు బుక్ చేశాడు. అప్పుడే నా డౌట్ వచ్చింది, కానీ వీళ్ళే వెళ్ళలేదు. యాదవలో ప్యారిస్ ని ఫ్రీగా చూసేద్దామని నా ఫ్రీడమ్ ఇలా తొక్కేశారు. ఆపేశారేంట్రా? సాయంత్రంలోగా 60 బాటిల్స్ తొక్కితేనే మనకు ఫుడ్. తొక్కండి రా తొక్కండి. ఈ ప్యారిస్ నా ప్రాణానికి వచ్చింది కదా. బాబు ఇది వైన్ కాదు, మా బ్లడ్. స్టార్ట్ మ్యూజిక్. నాతోనే మాట్లాడుతున్నారా? మరి నిజంగా నాతోనే మాట్లాడుతున్నారా? అవునండి, మీతోనే మాట్లాడుతున్నాను. ప్యారిస్ లో పిచ్చికి తిరుగుతుంటుంది. అనుసూయం గారు, అనుసూయం గారు, అయ్యో Vas-y, attrape-le en face. తప్పించుకోవాలని చూస్తామంటరా? ఏంటి చూస్తున్నావు? అంతా నీ వల్ల. దూకు దూకు, జంప్ చేస్తావు. ఎవరితో మాట్లాడుతాడు? దూకుండా కనపడితే చచ్చావా? ఎవరితో మాట్లాడుతున్నావురా? ఏది ఏంటిడు ఇది మెంటల్ గానే కింద? సార్, అమ్మగారు వస్తున్నారు. నా ఫ్రెండ్ కొడుకు అని చూస్తున్నాను, లేకపోతే నిన్ను కూడా బస్తాలో కట్టి ఆ రివర్ లో వేసి ఉండేవాడిని. ఇక లోపల లేదు. రాత్రుల్లో జానీని వదలాల్సిందే. జానీని వదిలేస్తే భయపడాలా? తొక్కల జానీలకి టోనీలకి భయపడం ఎక్కడ? ఈసారి నేను ఒక్కనే కాదురా, అందరం కలిసి చంపైపోతాం. ఎరా రోమియో? ఛాన్సే లేదు. జానీ అంటే ఏమనుకుంటున్నావు? కుక్కపిల్ల కాదు, పులి. పులా? సార్ 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 నన్ను కాపాడండి సార్. సార్ నేను పొద్దునే చూశారు కదా. నువ్వా? పొద్దున్న చూసాను కూడా సరిపోయింది, లేకపోతే దెయ్యం అనుకునేవాడిని. దెయ్యం అంటే భయమా సార్ మీకు? వచ్చా. అవును, నువ్వేంటిక్కడ? నలుగురు రౌడీలు నా వెంట పడ్డారు సార్. వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని వస్తే ఇక్కడ మీరు. ఏం కర్మ సార్ ఇది? ఏ ఇప్పుడు నా కర్మకేమైంది? ఏం సార్ అలా అంటారు? పొద్దున ఫస్ట్ టైం మిమ్మల్ని చూడగానే వాట్ ఎ హ్యాండ్సమ్ గాయ్ అనుకున్నాను. ఆ కళ్ళు, ఆ స్టైల్, ఆ పర్సనాలిటీ, నేను టోటలీ ఫ్లాట్. నేను నిన్ను ఫస్ట్ చూసినప్పుడు ఇంచుమించు అలాగే ఫీల్ అయ్యాను, కానీ ఇలాగ లూజ్ టాకర్ని కాదుగా. కంటిన్యూ. అదే ఫ్లాట్ అయ్యేవో? ఫ్లాట్ అయ్యాను, టోటలీ ఫ్లాట్ అయ్యాను. కానీ ఆ రౌడీలు మిమ్మల్ని ఒక కుక్క పిల్లలాగా లాక్కెళ్తుంటే తట్టుకోలేకపోయాను సార్. పాపం మీరు భయంతో అరిచి గింజుకుంటుంటే చూడలేకపోయాను. ఇక్కడ చూస్తే మీరేదో జైల్లో. ఏంటి సార్ ఫాదర్ని మర్యాద లేకుండా అరే ఒరే అంటున్నారు? మరేంటండి, మనిషి అండి అతను. నేను మా ఊళ్ళో కాలేజ్ టాపర్ అండి. ఏదో లాస్ట్ సెమిస్టర్ లో T20 మ్యాచెస్ జరగడం వల్ల సరిగ్గా చదువుకోలేకపోయాను. ఈసారి సెకండ్ ర్యాంక్ వస్తున్నాను, అడ్జస్ట్ అవ్వను ఫ్రాంక్ గా చెప్పాను. కొన మనిషి నా మీద కొంచెం కూడా జాలి లేకుండా
పనిష్మెంట్ అని చెప్పి ఇక్కడ కూలీగా పంపించాడండి. కూలి పని కోసం ఇక్కడ దాకా రావాలా సార్? అక్కడైతే జంప్ అయిపోతాను కదా. ప్యారిస్ అన్నాడు, అక్కడ స్లిప్ అయ్యాను, ఇక్కడ బుక్ అయ్యాను. ఫీల్ ఏం చేయాలి మన కదా ఏంటో. లాగ్ 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 నేను స్పీడ్గా చెప్పా, అలా టక్ టక్ చెప్పు. జూట్. నా పేరు శ్రవంతి, మాది నెల్లూరు, మెడిసిన్ ఫైనల్ ఇయర్. ఫేస్బుక్ లో జాన్వు అనే ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. అతను చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు. అతని ప్రొఫైల్ పిక్ చూసి పడిపోయాను. చాలా ఫన్నీ ఫన్నీ జోక్స్ పంపేవాడు. రోజులు గడిచే కొద్దీ మా పరిచయం ప్రేమగా మారింది. అబ్బో, దీని వెనకాల చాలా రొమాన్స్ ఉంది. ప్యారిస్ వచ్చేయ్ పెళ్లి చేసుకుందాం అన్నాడు. వచ్చేసాను. కానీ ఏంటి తొక్కిసాడా? సార్ మరి ఎందుకు ఏడుపు? జాన్వు జాన్వు డబ్బేళ్ల మోసలాడు. మరి ప్రొఫైల్ పిక్ గ్రాఫిక్స్ జాన్వు. ఏం చేయమంటారు సార్? ప్యారిస్ అనగానే నేను మీలాగే స్లిప్ అయ్యాను. ఏంటి ఎగతాళా? మీరు మాత్రం నన్ను ఎగతాళి చేయవచ్చా? చెప్పా. జాన్వుకి ఏజ్ తో పాటు డబ్బు కూడా బాగా ఉంది. అతని నుంచి తప్పించుకొని వస్తే అతను రౌడీని పంపించాడు. ప్లీజ్ సార్, ఈ ఒక్క రాత్రికి ఇక్కడ ఉంటాను ప్లీజ్. ఏం సార్ ఆ సౌండ్? పులి. పులా? సొతవా దా. What a silly boy. మరేం సార్, అది ఒరిజినల్ పులే కాదు. You know Blu-rays? German technology. Through the Blu-rays, they create a high definition image that makes the image look realistic. So, అది పులి కాదు. that is Blu-ray. which is German technology. good boy. ఒరిజినల్ పులి కదా, నీకెలా తెలుసు? You know Blu-ray? You? No. Bloody illiterates. Blu-ray. It's a German technology అది పులి కాదురా, బ్లూరే అంతే. రై ఏదేమైనా ఇవాళ నైట్ నేను జంప్. మీలో ఎవరికన్నా ఫ్రీడమ్ కావాలంటే నాతో రండి. ఏంట్రా సొల్లు? కబుర్లా పనిచేస్తారా? డ్రమ్ము సైజ్ పెంచాలా? తొక్కనే ఎదవ టెక్నాలజీతో ప్రొజెక్షన్ లేసి ఒరిజినల్ పూరి అని చెప్పి భయపెడతారా? చెప్తారా మీకు పని. బాబు మేము కూడా रोमियो राजा Lie down! Lie down! Get up! ఎరా మీకెవరికి ప్రాణాల మీద ఆశ లేదా? షూట్ చేస్తాను.
సార్ వీడే సార్ పులి కాదు బ్లూ ఫిలిం అని అన్నారు సార్. అది బ్లూ ఫిల్మ్ కదా బ్లూరే. షడప్. దీనంతటికీ కారణం నువ్వేనా? సార్ 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 కాపాడండి సార్. ఈ రోజు కూడా సార్ 4 సార్. అరే గట్టిగా చెప్పారే వెంటపడ్డారు సార్. జాన్ వో గ్యాంగ్ సార్. మళ్ళీ ప్రొజెక్షన్ స్టార్ట్ చేశారు సార్. జర్మన్ టెక్నాలజీ విచ్ ఈస్ కమాన్ కమాన్ కమాన్. బయటకెళ్ళి ముందు బయటకెళ్ళి. ఏంటండి సార్ జర్మన్ టెక్నాలజీ బ్లూ చిచి సెన్లా తగులుకున్నావు కదా. చూసినప్పటి నుంచి ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్. నేను చంపేస్తాను నేను చంపేస్తాను నేను చంపేస్తా. బయటకెళ్ళు బయటకెళ్ళు. I said get out. బాబాయ్ దీనికి నిజం పుల్లని తెలియదుగా. దాని దగ్గరికి వెళ్ళి పిచ్చిది బ్లూరే అంటే దోలు తీరిపోద్ది. శ్రవంతి 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 కొడకలేంది. ఏం జానే